ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఇంటి నుంచి తిరిగి వచ్చేస్తూ ఉంటారు కదా మన గగన్ వాళ్ళు. వస్తున్నప్పుడు శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది, కన్నీళ్లు కూడా పెట్టుకుంటూ ఉంటుంది. గగన్ మాత్రం బాధను దిగమింగుకుంటూ ఇంటికైతే వచ్చేస్తారు. ఇక పూరి అయితే, ఇంతకాలం భూమి చాలా స్పెషల్ అనుకున్నాను, అందరిలాంటిది అనిపించుకుంది, అంతేలే ఆయన దత్తత తీసుకుంటామనేసరికి ఇక మొత్తానికి అటు తిరిగిపోయింది. అవకాశం లేనప్పుడు ఒకలాగా, కుదిరినప్పుడు ఒకలాగా. ఒకప్పుడు మన ఇంట్లో ఉంది, తర్వాత తన తల్లిదండ్రుల గురించి వాళ్ళకే బాగా తెలుసు అని ఆ ఇంటికి వెళ్ళిపోయింది. మన దగ్గర వాళ్ళంతా ఆస్తి లేదు కదా, అందుకోసమే ఆ భూమి ఈరోజు ఇలా మాట్లాడింది. మన అన్నయ్యకు కొంచెం కూడా విలువ గౌరవం అనేది లేకోకుండా చేసింది. అన్నయ్య పాపం ఎంత బాధపడి ఉంటాడో. అమ్మా, ఇప్పుడు చెప్తున్నాను వినమ్మా, మన అన్నయ్యను కాదు అన్నా ఆ భూమి జీవితం చూడు. చివరాఖరకు ఆ ఇంట్లో వాళ్ళు కూడా చీకొడతారు. చివరాఖరకు ఆ భూమి రోడ్డున పడే రోజు వస్తుంది అని చెప్పేసి పూరి అంటూ ఉండగా, తప్పు పూరి అని చెప్పేసి గగన్ అయితే వస్తాడు. సే సారీ అని అనగానే, ఏంటన్నయ్యా, ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? నా అన్నయ్యను వద్దు అనుకున్న భూమికి సారీ చెప్పాలా, లేకపోతే భూమి నిన్ను మొహం మీద వద్దన్నప్పటికీ కూడా భూమి గురించి గొప్పగా ఆలోచిస్తున్న నీకు సారీ చెప్పాలా అని చెప్పేసి పూరి అయితే నిలదీస్తూ ఉంటుంది. చూడు, నిన్నటిదాకా మన దృష్టిలో భూమి ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉండాలి. మనం ఆవేశంలో ఒక మనిషి మీద మాట్లాడిన మాటల ద్వారా మన క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. మనం ఎప్పుడూ కూడా ఆ రకంగా ఉండకూడదు. మనల్ని ప్రేమిస్తారు అని అనుకున్నాం, కానీ తను కేవలం నన్ను ఒక ఫ్రెండ్గానే చూసింది, అందుకోసమే ఇలా జరిగింది. అంతెందుకు, నీతో పాటు నీ పక్కన ఉన్న ఫ్రెండు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే వెంటనే నువ్వు ఒప్పేసుకుంటావా? నీలాంటి ఆడపిల్లే కదా భూమి కూడా అని అనగానే, ఏంటన్నయ్యా నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు, నువ్వింకా ఆ భూమికి సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పేసి అనగానే, చూడు, భూమి ఎప్పటిలాగానే ఉంటుంది. భూమి ఎక్కడైనా కనిపించిందనుకో క్యాజువల్గా మాట్లాడు, తప్పేమీ లేదు. నన్ను కాదు అన్నంత మాత్రాన తను మన శత్రువు అయిపోదు. ఎప్పుడూ భూమి మంచిగానే ఉంటుంది, భూమి మంచిది కూడా. ఆ విషయం నేను బళ్ళగుద్ది చెప్తాను, కాబట్టి నువ్వు సే సారీ, అర్థమైందా అని చెప్పేసి గగన్ అయితే చెప్తూ ఉంటాడు. ఒక్కసారిగా శారద ఆ మాటలకు షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మ, నువ్వు కూడా భూమి ఎక్కడైనా కనిపించిందనుకో, ఇక తను నీతో పలకరించి మాట్లాడిందనుకో, నువ్వు కూడా మాట్లాడమ్మా. ఇక ప్రేమించిన అమ్మాయి వద్దు అని దూరం పెట్టింది అని కృంగిపోయేంత మెంటాలిటీ కాదమ్మా నీ కొడుకుది. నువ్వు కూడా వినుపూరి, మీ అన్నయ్య అలాంటివాడు కాదు అని చెప్పేసి గగన్ మాట్లాడుతూ ఉంటుంటే ఇక అమ్మకి ఉన్ను చెల్లికి కళ్ళమట కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక గగనే అంత ధైర్యంగా ఉండటంతో వీళ్ళు కూడా బాధను దిగమిగుకుంటూ ఉంటారు. ఇక అమ్మని ఒక పక్క, చెల్లిని ఒక పక్క తీసుకొని, ఎప్పుడు మనం ఇలానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఎప్పట్లానే మనం ముగ్గురమే ఉంటాం, సరేనా అని చెప్పేసి బాధను దిగమింగుకుంటూ ఇక వీళ్ళ దగ్గర నవ్వుకుంటూ ఏ బాధ లేని వాళ్ళలాగా మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అపూర్వ డోర్స్ అన్నీ క్లోజ్ చేసిన తర్వాత నక్షత్ర దగ్గరకైతే వెళ్తుంది. వచ్చాడా, నా బావ వచ్చాడా, అడ్డు జరగండి, నేను నా బావతో వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటే, నీకు మాటలతో చెప్తే అర్థం కదా, ఒక్కటిచ్చానంటే దెబ్బకు మూల పడతావు అని అనగానే, మమ్మీ, నా బావ నా కోసం వచ్చాడు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటే, ఆ గగన్ గాడు వచ్చింది నీ గురించి కాదే, వాడు ప్రేమించింది భూమిని అని అనగానే ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అంతేకాదు, ఇక ప్రేమించాము అన్న మాట రాగానే మీ నాన్న గన్ పట్టుకొని ఇంట్లో పెద్ద గొడవ అయింది. ఈరోజు ఎవరో ప్రాణాలు పోతాయి అనుకున్నాను, కానీ అప్పటికి ఆ శారద నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తున్నావని చెప్పేసేసి కొత్త క్వశ్చన్ మార్క్నైతే తీసుకొని వచ్చింది. కాదు బావా అని చెప్పేసేసి మీ నాన్నతో ఏదో రకంగా తప్పించుకున్నాను. ఇప్పటితో నా కళ్ళ ముందు నువ్వు గగన్ అన్న పేరుని మర్చిపో. వాడు నిన్ను ప్రేమించకపోయినా నువ్వు వాడిని ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసినా కూడా నేను ఊరుకోను. ఎందుకో చెప్పమంటావా? నువ్వు వాడిని ఎంతో ప్రేమగా ప్రేమించవచ్చు,
కానీ ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే నేను ఎంతగానో ప్రేమిస్తున్నా నా ప్రాణమైన నువ్వు ఈ భూమి మీద ఉండవు. మీ నాన్నే నీ ప్రాణాన్ని తీసేయటానికి అడుగులు ముందుకు వేస్తాడు, గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనగానే, గోరింటాకు నిజం చెప్పు, అమ్మ చెప్తుందంత నిజమేనా అని అనగానే, ఏ తల్లి బిడ్డలకు అబద్ధం చెప్పదమ్మా, బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే చూస్తుంది, నువ్వు ఇప్పుడైనా అర్థం చేసుకో తల్లి అని చెప్పేసి గోరింటాకైతే నక్షత్రాకి చెప్పడంతో నక్షత్ర ఎక్కి 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 ఏడుస్తూనే ఉంటుంది. మరోపక్క మన భూమి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని పదే 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 బోరున ఏడుస్తూ తన 2 చేతులతో నెత్తిని గట్టి గట్టిగా కొట్టుకుంటూ నేను చాలా తప్పు చేశాను, నేను పాపం చేశాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళ మావయ్య రావటంతో మావయ్య అని చెప్పేసేసి తన మావయ్య హృదయం మీద పడి ఎంతగానో బాధపడుతూ ఉంటే, ఎందుకమ్మా భూమి, గగన్ తోటి వెళ్ళిపోవచ్చు కదా, గగన్ని ప్రేమిస్తానని చెప్పేసేవచ్చు కదమ్మా అని అనగానే, ఫస్ట్లో నేను అలానే అనుకున్నాను మావయ్య, కాకపోతే నాన్న నా కూతుర్ని ఎలా తీసుకొని వెళ్తావో అని నాన్న పదే పదే ఆ మాట అంటూ ఉంటుంటే నా గుండె బరువెక్కిపోయింది. అందుకోసమే నాన్న అలా మాటలు మాట్లాడేసరికి నేను ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా ఇంకా అక్కడ ఇంకాసేపైనా ఆ డిస్కషన్ కొనసాగుతూ ఉంటే ఇంట్లో ఎటువంటి గొడవలు జరుగుతాయో అని నాకు చాలా భయం వేసింది. అందుకోసమే ఈ రకంగా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటే, కానీ చాలా పెద్ద తప్పే చేసావమ్మా, వాడి గుండె గాయమైపోయి ఉంటుంది, వాడు అక్కడ ఎంత బాధపడి ఉంటాడో, వాడు ఎలా డెసిషన్ తీసుకుంటున్నాడో, ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటో తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. ఆ శరత్ చంద్ర దగ్గర వాడు ఓడిపోయి నీ దగ్గర తలదించుకొని వాడు వెళ్ళిపోయాడు, కానీ వాడి గుండెల్లో గాయాన్ని ఎవరం మాంచలేము అని చెప్పేసి ఇక వాళ్ళ మావయ్య మాట్లాడుతూ ఉంటే, నేను తప్పు చేశాను మావయ్య, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి మన భూమి కూడా అంటూ ఉంటుంది. మరోపక్క వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత గోరింటాకు అంటూ ఉంటుంది, అమ్మాయి నువ్వు ఏదైతే వద్దు అనుకున్నావో చివరకు అదే జరుగుతుంది ఏంటమ్మాయి అని అనగానే, అవును పిన్ని, నేనేదో రెచ్చగొడితే ఈ భూమి గగన్ గారితోటి వెళ్ళిపోతుందిలే, ఇక ఎటువంటి గోళ ఉండదు అని అనుకున్నాను, కానీ భూమి నేను వెళ్ళను అని ఈ రకంగా మొండికేసి మాట్లాడుతుందని అస్సలు నేను ఊహించలేదు. నా టైం బాగోలేదు, అందుకోసమే ఆయన ఈ భూమిని దత్తత తీసుకుంటాను, ఏర్పాట్లన్నీ త్వరగా జరగాలి అంటున్నారు. దత్తత తీసుకుంటే ఇంకేమైనా ఉందా, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆస్తి మొత్తానికి అదే ఈ అధికారాన్ని తీసుకుంటుంది. అమ్మో, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, అసలు దత్తత అనేది జరగకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి ఈ దత్తత కార్యక్రమాన్ని ఏదో రకం చేసి నేనైతే ఆపేస్తాను అని చెప్పేసి అపూర్వ అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క అక్కడ వచ్చేసేసి మావయ్య ఒకసారి శారద ఆంటీకి కాల్ చేసి అక్కడ గగన్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇక వెంటనే ఫోన్ చేయటంతో చెప్పండి అని అనగానే, శారదా వాడు ఎలా ఉన్నాడు, వాడిని ఓదారుస్తున్నావా, బానే ఉన్నాడా అని అనగానే, వాడే మాకు ధైర్యం చెప్పాడండి, గగన్ అలా ఉంటాడని ఈ రకంగా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు. మన పూరికి ఏదో కోపం వచ్చి భూమిని 2 మాటలంటే వాడు పూరినే వచ్చి తిట్టాడండి. ఇక భూమి ఎప్పుడూ మంచిదే, ఏదైనా నిర్ణయం తీసుకున్నంత మాత్రాన తను మన దృష్టిలో ఎప్పుడూ చెడి కాకూడదు, భూమితో మునుపటిలానే ఉండండి, భూమితోటి మాట్లాడండి అని మాకే ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడండి అని చెప్పేసి అనగానే, ఆ మాటలకు ఇక్కడ వింటున్న భూమి ఇంకా బాధపడుతూ ఉంటుంది. సరే అయితే వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో, వాడి గుండెల్లో ఎంత బాధ పెట్టి బాధ అనుభవిస్తూ పైకి ఇలా మాట్లాడుతున్నాడో నాకు బాగా తెలుసు. సరే సరదా ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇక అన్నీ కూడా మర్చిపోయినట్టుగా తన ఆఫీస్ వర్క్స్ మీద మన గగన్ అయితే రెగ్యులర్ లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తాడో అలానే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా మన భూమి కారులో వెళ్తూ ఉండగా భూమి కారు అయితే ఆగుతుంది. ఇక వెంటనే గగన్ కారు అటుగా వెళ్ళటంతో భూమి కోటి ఆశలతో చూస్తూ ఉంటే గగన్ ముందైతే వెళ్ళిపోతాడు. తర్వాత కారు ఆపి భూమి దగ్గరకైతే వచ్చేస్తాడు. ఏమైంది భూమి, ఎందుకు ఇక్కడున్నావు అని అనగానే, ఇంత జరిగింది, మిమ్మల్ని నేను నలుగురిలోనూ అవమానించినట్టు మాట్లాడాను,
కానీ నా మీద కోపం లేకుండా మీరు ఇలా నార్మల్గా నాతో మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. మీరు ఇలా నార్మల్గా మాట్లాడుతుంటుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పేసేసి భూమి ఏడుస్తూ ఉంటుంది. చాలు, ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చింది నిన్ను ఏడిపించడానికి అని చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆగింది కూడా నీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో, నీకు లిఫ్ట్ ఇద్దామని చెప్పేసేసి డైరెక్ట్గా నీ ఫేస్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. బహుశా మన ఇద్దరం ఒక ప్లేస్లో నుంచొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవటం ఇదే లాస్ట్ టైం అవుతుందేమో అని అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఎందుకలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నావు? ఆ శరత్ చంద్ర నేను దత్తత తీసుకుంటున్నాడు కదా, దత్తత తీసుకుంటే నువ్వు ఆయన గారి కూతురువైపోతావు. అలాంటప్పుడు రోడ్డు మీద కలిసినా నేను నీతో మాట్లాడను. ఆ శరత్ చంద్ర అంటేనే నాకు పడదు. దత్తత తీసుకున్న కూతురు కూడా అప్పుడు నాకు శరత్ చంద్ర చుట్టమే అవుతుంది. శరత్ చంద్ర కూతురువే అవుతావు. కాబట్టి అప్పుడు ఈ రకంగా మాట్లాడడం కుదరదు కదా భూమి. అందుకోసమే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసి చెప్తున్నాను అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈయన దత్తత తీసుకుంటాను అంటేనే ఇక ఎప్పటికీ మాట్లాడను అన్నట్టుగా ఇదే లాస్ట్ అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే నేను ఆయన కన్న కూతుర్ని అని తెలిస్తే ఇక ఏమవుతారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, నా ప్రేమ ఎటువైపు దారి మళ్ళుతుందో అని చెప్పేసేసి భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో శరత్ చంద్ర భూమిని దత్తత తీసుకునే కార్యక్రమం సక్సెస్ అవుతుందా, అపూర్వ ప్లాన్ సక్సెస్ అవుతుందా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్